ప్రైజ్ ద లార్డ్. 147వ కీర్తన 1-20 వచనములు. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికి పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చువాడు. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. సితారుతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘముతో కప్పి ఉన్నాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు. పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషింపడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందును, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందును యెహోవా ఆనందించువాడునై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను, నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆయనే భూమికి ఆజ్ఞనిచ్చువాడు, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తుచున్నది. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచి కణములను చల్లువాడు ఆయనే. ముక్కలుగా వడగండ్లను విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసిరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన కట్టడములను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకును ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయున్నవి. యెహోవాను స్తుతించుడి. థ్యాంక్ యూ.